Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on introduction scene of Adarsh movie starring Junior NTR. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. Adarsh. గోవిందో మన కస్తూరికి మగపిల్లాడు పుట్టాడ్రా. ఎంత మంచి వార్త చెప్పేవమ్మా. ఆ పెరుమాళ దయ వల్ల ఈ మూడో కాన్పైన నిలబడింది. అవునరా, నువ్వు Oh, పంచాంగం అది చూసుకుని నీ కొడుకుని చూడ్డానికి రా. ఉంటా మరి. సరేనే. అమ్మా, కస్తూరి తాలూకు మీరేనా? అవునమ్మా, తన నా కోడలే. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడమ్మా. oh, ఏంటమ్మా నువ్వు what? చెప్పేది? అవును, బాబు శ్వాసకోశాలు మూసుకుపోయి దేవుడా, ఈ మూడో ప్రసవం నిజం తెలిస్తే నా కోడలు పిచ్చిదైపోతుంది. ఊరుకోండమ్మా, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం. కానీ మీరు సరేనంటే మరొక మార్గం ఉంది. పక్కవాడిలో ఒక ఆవిడకి ఇందాకే 2 మగపిల్లలు పుట్టారు. చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. ఆవిడకి తెలియకుండా ఓ బిడ్డని మార్చి మీరు పెంచుకుంటే అప్పుడు ఆవిడ కష్టము తగ్గుతుంది, మీ కోడలు ఆనందంగా ఉంటుంది. ఏమంటారు? ఆ Oh, భగవంతుడు అర్ధాంతరంగా కొన్ని తీసుకెళ్లిపోతే hmm. అడగకుండానే కొన్ని ఇస్తూ ఉంటాడు. ఆ పిల్లాన్ని స్వామి ప్రసాదంగా భావిస్తాం. Oh. చిచ్చిచ్చి ఆ ముక్కు చూసేవిటే అచ్చమ్మ నాన్నగారి పోలిక కదుటే అమ్మా. అదేమిటే కొత్తండాయిలా అలా తిప్పుతున్నావు తల కొంప తీసి కాదా ఏమిటి? ఏమిటా అప్రాచ్య మాటలు? అచ్చు గుద్దినట్టు ఆయన పోలికే. అది ధ్వజస్తంభం గంటలా గలగల ఎలా నవ్వుతున్నాడో వెధవా. సారీ ఇంద్ర గారు, రాత్రికి రాత్రి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఆ దేవుడు నాకిద్దరిని పెంచే శక్తి లేదని ఒక్కడిని తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. వస్తానండి. Oh. Twins should not get like separated. Oh. Wow. నక్షత్ర So ప్రకారం వీడి cute. పేరు నాతో మొదలవ్వాలి. మా నాన్నగారి పేరు నరసింహాచార్యులు, అంచేత వీడి పేరు బృందావనం నరసింహాచార్యులు రాయనన్న. Nashimacharya. Charya. అబ్బాయి నక్షత్ర ప్రకారం నాతో పేరు పెడితే దివ్యంగా ఉంటుందమ్మా. అయితే ఆ లక్ష్మీ నరసింహస్వామి పేరే పెట్టండి. సరేనమ్మా. నరసింహ. Narasimha. నరసింహ, చార్లు, ఒరే చార్లు, ఏమిట్రా పైకి చూస్తున్నావు? కోడిని చూస్తున్నావేమిట్రా? ఏంటోనే బామ్మ, దాని పొద్దు నుంచి చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది. కోడినా? ఊడే మీ అమ్మ కడుపు మాడా గుండు మీద గుద్దేస్తాను వెధవా. అయ్యో, చూసేవిటే అమ్మా ఎలాంటి విరుద్ధమైన కోరికలు కోరుకుంటున్నాడో. వీడి వాలకం చూస్తుంటే మన వంశాన్ని భ్రష్టు పట్టించేసేలా ఉన్నాడు. ఊరుకోర గోవిందం, పాపం చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలుసు? ఈ రోజు నుంచి వాడిని స్వచ్ఛమైన బ్రాహ్మణులా పెంచుతాను. బ్రాహ్మణుడు లాగానా? కొంపదీసి బ్రాహ్మణుడు కాదా ఏమిటి? తవరించుకుంటావేమిటి? అబ్బా ఆపండి, వీడికి ఆవిడు కాస్త చేసేస్తే ఆ పాడాలోచనలు అవే పోతాయి. ముందా ఏర్పాట్లు చూడండి. Oh. జై బోలో గణేష్ మహారాజ్ కి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. गुरुकुल में पढ़ाई हो रही है. రేయ్, మళ్ళీ నా జోడి గాడి నా ఫ్రెండ్ జోడి గాడి వస్తే పదకావ్. This is the another version. Is this the dual role of Junior NTR?
What happened? గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. 4 గంటలకు వెళ్ళి పడుకున్నాను, 6 గంటలకు నీ ఫోన్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి చూడు. అవును సార్. ఎంతమంది? 4 సార్. అందరూ రసూల్ గ్యాంగే. సల్మాన్, రషీద్, బంటి, యాది. ఈ 4 బాడీలు బ్రతికుండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీళ్ళే కారణం. మొన్న మెట్రో ట్రైన్ లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. మన టైం బాగుండో, వాళ్ళ టైం బాగోకో ఇలా బాడీస్ గా తేలారు. బాగుందా? ఇంకో టేక్ చేద్దామా? అదేంటయ్యా మొన్న నన్ను మరీ లావుగా చూపించావు? కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. నమస్తే నాయక్ సాబ్. మీరేంటి ఇక్కడ? ఈ ఏరియా మాది కదా. ఏరియా మీదైనా ఎదోలు మాళ్ళు కదా, రాక कब తప్పలేదు. दिखाओगे ఇలా जूनियर అన్ని एनटीआर కేసులు सर యాక్టివ్ को గా రాసుకొని यार? మీరే తీసేసుకుంటే ఇక మా లోకల్ వాళ్ళకి I'm పని ఏముంటుంది excited to చెప్పండి. see him. అయితే మీ వాళ్ళకి చెప్పి వేడి వేడి కాఫీ తెప్పించండి. ఓకే. అంటే కాఫీలు మేము తెప్పిస్తే కేసులు మీరు తీసుకుంటారా? పాపం వీడిని చూడండి, ఇందాక నుంచి కేసు మీరు డీల్ చేస్తారా మేము డీల్ చేస్తామా అన్న కన్ఫ్యూజన్ ఎలా చూస్తున్నాడు. ఆడు పొద్దు నుంచి అలాగే చూస్తున్నాడు కానీ మీరు ఇలా కాఫీలు టీలు నాకు పురమాయించడం ఏం బాగాలేదండి. సార్ మీరు రండి సార్. వీడింతే ఎవరి మాట వెండు. కరెక్ట్, అందుకే నన్ను మంటల నాయకని కూడా అంటారు. అబ్బే నీ గురించి కాదు సార్, మీడియా గురించి. ఇదిగో పొలారావరా టీవీ నేను ఎక్కడ? ఓయ్, మ్, మ్. రత్నం సార్ బ్లాస్ట్ అయిన కంటైనర్ ని చూసావా? నిన్న రాత్రి అది బ్లాస్ట్ అయింది సార్. అక్కడ మొదలైంది రచ్చ. Oh, they are thinking how it happened. He's thinking like, ooh, bhai. Nandamuri Tarak Ramarao. Ooh, I love him. I love him. I'm excited now. Whoa. Interesting. Impressive. Woo. Love him. I love him. రత్నం సార్ వీడిని ఎలా చంపాడంటే Oh, they will show everyone. Oh. Whoa. Love, love, love. ప్లీజ్. సర్రా నేను ఒకటి వదిలేస్తా, నువ్వు ఒకటి వదిలే. ఏంటిది? నేను బుల్లెట్ వదిలేస్తా, నువ్వు ప్రాణాలు వదిలే. అయితే లాస్ట్ Oh. చివరి ముత్తైదు వేడేనయ్యా.
ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు బొట్లు మాత్రం బాగా పెట్టాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. వస్తున్నాడు సార్. వీళ్ళని ఎందుకు చంపుంటాడు సార్? అన్ని వివరంగా తెలుస్తాయి. పోలీసు వాడికి ఇన్వెస్టిగేషన్ తో పాటు ఇమాజినేషన్ కూడా ఉండాలి. సార్ అది ఎలా వినపడతాయో బాబు వీడికి. మనోహర్ ఇప్పుడు ఆ కేసు ఏం చేద్దామంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి ఆనంద్ సాబ్, ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్ గా ఉంది సార్. బుకింగ్స్ తగ్గాయి, కాల్స్ పెరిగాయి. కాల్స్ ఏంటి సార్? గ్యాంగ్ లో 4 డబ్బులు సంపాదించిన ప్రతి వాడికి కాల్ చేసి బెదిరిస్తుంటారు కదా, మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా? అబ్బాయి అలాంటిదేం లేదు సార్. ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి. మాయాబజార్ కదా సార్. అరే కరెక్ట్ గా చెప్పారు. ఇది ఏందో లేదో చెప్పండి. అబ్బే సాలే, ఇది నేను చేసే చివరి కాల్. 2 కోట్లు. రేపు రాత్రి నా మనుషులు వెయిట్ చేస్తుంటారు. ఒక్క రూపాయి తగ్గినా నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగిలడు. ఇస్తాను నా ఫ్యామిలీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది మీకు తెలుసా? తెలియదు సార్. రత్నం, మన వాళ్ళని సౌండ్స్ రాకుండా సైలెంట్ గా పని చేసుకోమను. ఏం చేస్తాం, నిజం చెప్పించాలంటే తప్పదుగా. రసూల్ మా ఫ్యామిలీని చంపేస్తానంటే ఇచ్చాను సార్. ఇచ్చినోడివి మళ్ళీ వెనకాల ఎవరిని పంపించావు? లేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. నిజంగా? నిజం సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. నేను వెళ్ళాను సార్. 2 crores. నేను క్యాష్ ఇచ్చి వచ్చేసాను సార్. నువ్వు క్యాష్ ఇచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు. అయితే రత్నం, ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, స్మెల్ బాగుందా? ఓ పైకి పోయేవాడివి పరిచయాలు అవసరం ఎట్రా నీకు? సల్మాన్, వాట్స్ అన్ని నేను చూసుకుంటాను. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. జాకెట్ సీదా బైక్ పో. అది రత్నం కథ. వాళ్ళందరినీ చంపి వాడు క్యాష్ తీసుకుని ఓ ఇస్ హీ ది విలన్? వదిలేసిన ఆ రసూల్ గాడు వదలడు. వాళ్ళని వీడే చంపించాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? రసూల్ ఎక్కడ? బ్యాంకాక్ లో ఉన్నాడు. అక్కడి నుంచే నాకు కాల్ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడికి జంప్ అయిపో. జంప్. 2 కోట్లు. అంత డబ్బు ఏం చేసుకుంటాడు సార్? విసరుగుంటాడు. మనకెందుకయ్యా? ఆదిదేవ నమస్తుభ్యం ప్రభాకర ఓ దివాకర నమస్తుభ్యం లవ్ ఇట్. దివాకర నమస్తే. దిస్ ఇస్ అనదర్. పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిటే చారి పంపలంటూ పోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడుగుతో మంట కలిసిపోయింది నాన్న. లవ్ ఇట్ యాక్టింగ్. కాకుండా సైడ్ బిజినెస్ ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా? ఏదో పొరపాటున వచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు. సారీ, నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ 2 ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవెవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఓ ఏమిట్రా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టు లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలో చేపలు వచ్చింది గురుగారు. కాస్త నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపను తీసుకున్నాను రా. కాస్త మనం తింటావా ఏమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంట కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా, ఒరేయ్, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి పొందే బామ్మ. వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఐ లవ్ హిస్ యాక్టింగ్. కావాల్సింది మాయరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరని వెళ్ళు. सो गाइस, जैसे कि हमने ये इंट्रोडक्शन सीन भी देख लिया है आदर्श मूवी का, एंड द इंट्रोडक्शन सीन वाज फैंटास्टिक. लाइक okay, Junior NTR sir was born as a twins, but they got separated in childhood, that we have seen, and one became the like
all that villain quality or all that fierce character, and this man became like Shastri kind of like some, like I think Brahmin, Vaishnav Brahmin. And but I am just loving the acting of Junior NTR sir, because in like in the fight scene, we haven't seen like that was obviously a nice, very awesome fight scene, but we didn't saw his acting there much. But here, as that Vaishnav Brahmin, he's looking super fun, like how he's doing, how he's talking, like that. That all that slang is looking super fun. I'm just liking it a lot, and yes, I am super excited to see the further scene and the full movie, because this is, after all, Junior NTR sir's movie, and you people know how much I love Junior NTR sir, right? So yes, and his movie is also coming, na, day after tomorrow on 27th. So, how much excited you are for that movie? Also, comment down below. Have you already booked the tickets and what is going on? Just let me know. And yeah, that was it for this video. I enjoyed this reaction a lot. Like, I enjoyed this introduction scene a lot. What about you guys? And the song will come in Sadhna reaction channel. Okay, this was just a base setup. This was just the like starting of the movie, and they just set the base, like one boy is there, one boy is here. Let's see now what will happen, and how like they will be grown up, and what will happen, how they will meet, and everything I'll see in the movie. And yeah, till now I just enjoyed it a lot. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I'll see you super soon in next part. Till then, bye bye.